ఈ ఎంఓయు ప్రకారం ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం విజయమ్మ గారికి రాసి ఇవ్వటం జరిగింది. ఏమని? కోర్టు తర్వాత కోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాగానే ఈ ఆస్తులన్నీ కూడా బదలాయిద్దాం. అంతవరకు మన విజయమ్మ గారి పేరు మీద 49%, అప్పటికే విజయమ్మ గారి పేరు మీద సుమారుగా 2% సరస్వతి పౌరుల వాటా విజయమ్మ గారి పేరు మీద ఉంది. మిగతా మరొక 48% ఆ రోజు విజయమ్మ గారి పేరు మీద బదలాయింపుకి అంగీకారం తెలుపుతూ తెలకాయితం మీద అన్రిజిస్టర్డ్ విల్లింగ్నెస్ ఒకటి ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ రాసి కాగితాలన్నీ కూడా విజయమ్మ గారి దగ్గర పెట్టడం జరిగింది. షేర్ సర్టిఫికెట్లు పోయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక సర్టిఫికెట్ అయితే తీసుకుని లేకపోతే అఫిడవిట్ ఇచ్చి మళ్ళీ కొత్త షేర్లు తీసుకుని ఆ కొత్త షేర్లు తీసుకున్న తర్వాత దాన్ని విజయమ్మ గారి పేరు మీదకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మార్చేసి కోర్టు ఏం చెప్తుంది? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ స్టేటస్ కో 2019లో స్టేటస్ కో యాజ్ ఆన్ టుడే షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా అంగీకారాన్ని తెలిపితే విజయమ్మ గారి పేరు మీద షేర్లు బదలాయిస్తామని చెప్పని 2024 వరకు దాన్ని ఎందుకు కదపలేదు? ఎందుకు బదలాయింపు జరగలేదు? ఎందుకు కంపెనీ డైరెక్టర్ని మీరు మార్చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు దాకా ఎందుకున్నారు? ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేశారు మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవ్వాలంటే ఏ కేసుల్లో అయితే బెయిల్ పొంది బయట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాడో ఆ కేసులకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు ఏదో ఒక వ్యవహారంలో అయితే సాక్షుల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడనో, సాక్షుల్ని మ్యానిపులేట్ చేయడు, సాక్షుల్ని ఒత్తిడి చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు కాబట్టి ఇంకెక్కడ దొరుకుతాడు? హైకోర్టు ఈడీ అనుమతి పొందినటువంటి ఈడీ ఫేవరబుల్గా హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి పల్నాడులో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కోర్టు స్టేటస్ కో అని ఇచ్చినా కూడా షేర్లు బదలాయించేసి కంపెనీ వ్యవహారాల్లో కూడా మార్పులు చేసేయటం అనేది జరిగిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పుని ధిక్కరించి ఆస్తుల్ని బదలాయించేస్తున్నాడు కాబనే పేరు మీద బెయిల్ రద్దు కోసం మళ్ళీ ఏ రఘురామకృష్ణరాజు లాంటి వాడితో ఏ ఇన్స్టాక్ కాకపోతే ఇందులో కుట్ర కాకపోతే ఏముంది? కుట్ర కాకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ దాంట్లో 2 రోజుల నుంచి ఇది ఎందుకు వస్తుంది? ఇది చెప్పండి, ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి మరి ఏం చేస్తాడు? ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అమ్మ మీద ప్రేమే, చెల్లి మీద ప్రేమే, కానీ మీరు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి శత్రువు చెప్పినట్టుగా మీరు కార్యక్రమాలు చేసే పరిస్థితులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయ్యేలాగా మీరు యాక్టివిటీ చేస్తే ఏం చేస్తాడు? మరి చెప్పండి, ఏం చేస్తాడు? మనిషి అన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు? దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి
మంత్రి అయ్యాక కూడా ఎవడో పిల్లనిచ్చేవాడు లేకపోతే అప్పటికి 48 ఏళ్ళలో ముదురు బెండకాయ కదా చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక కూడా ఎవడని పిల్లలేకపోతే ఎన్టీ రామారావు గారు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చదువుకుని పెళ్ళి అవ్వకుండా ఉన్నవాడికి పిల్లనిచ్చి ఆ భాగ్యాన్ని కలగజేస్తే, అటువంటి రామారావు గారిని కుట్రలు చేసి వెన్నుపోటు పొడి చేస్తే అదేమో మీకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీరు చేసినటువంటి ప్రక్రియ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ఉద్ధరించినటువంటి మహోన్నతులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తాడు? నీ కుట్రలకు బలైపోకుండా మరి ఏం చేయాలి? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలంటే మరి ఇవన్నీ కూడా మీరు తప్పులు చేస్తున్నారు. నేను 4 గోళ్ల మధ్య మనం ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులను రాసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు మీరి నన్ను జైలుకి పంపించేటువంటి, మళ్ళీ తిరిగి జైలుకి పంపి మా బెయిల్ రద్దు చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు శత్రువుతో చేరని చెప్పని. మరి ఏం చేస్తాడు? మరి విజయం గారు చేతులారా చేసుంటారని ఆయన నమ్మట్లేదు. మొత్తం మన అమ్మాయి గారు ఉన్నారు కదా, అమ్మాయి గారు మొత్తం కథ నడిపేస్తున్నారు. చంద్రబాబుతో రోజు మాట్లాడుకుంటున్నారు. మరి చేసే కార్యక్రమం మరి ఏం చేస్తారు? అందుకనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకున్నారు. ఏం చేస్తాడు? గతి లేదు కదా. మరి ఏం చేయమంటారు? అంటే మీ చంద్రబాబు నాయుడు కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతే జైలుకి వెళ్ళిపోమంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పదవి పోయింది, అధికారం పోయింది, అన్నీ పోయినా సరే ఇంకా మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలయ్యండి, అధికార పార్టీ ఉండని తిడతాం మానేసి. తోటి ఆడకూతురు కదా, నీ తోటి ఆడకూతురులు రోజుకి పిట్టలు లేచిపోయినట్టు లేపేస్తున్నారు కదా, క్రూర మొగాల్లాగా. కొంతమంది పశువులు అధికారం మదాన్ని చూసుకుని, అధికారాన్ని చూసుకుని, అధికారం అండతో మదవెక్కినటువంటి మృగాలు రోజు ఆడకూతుర్ని చంపేస్తుంటే ఒక్కరోజు నోరెత్తలేదే, మాట్లాడవే, పలకరింపు లేదే, ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీవే అని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనానికి నచ్చాడో నచ్చలేదో ఈవీఎంలో గోల తర్వాత మాట్లాడుకుందాం. అధికారం లేదు కదా. చంద్రబాబు నాయుడు భలే చెబుతున్నాడు. ఆవిడ రాజకీయం ఆవిడ ఇష్టం, ఆవిడ రాజకీయంగా ఎదగకూడదా? అసలు నువ్వు ఎదగనెత్తున్నావా? చెంచాగిరి చేయించుకుంటున్నావు కదా నువ్వు. రాజకీయంలో ఎదిగే పద్ధతి అదేనా అన్న? తెలంగాణలో అధికార పార్టీని ఏ రకంగా తూర్పార పట్టింది, ఇక్కడ ప్రతిపక్షాన్ని తూర్పార పడుతుంది. ఇది రాజకీయం, ఇది ఎదిగే పద్ధతి. చంద్రబాబు నాయుడు వత్తాసు.